అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం అలంకారాలు. స్త్రీకి ఉన్న అందానికి కట్టు, బొట్టు, గాజులు, పూలు ధరించి ఉన్న అందానికి మరింత అందం జోడిస్తే ఎలాగైతే చూడముచ్చటగా ఉంటుందో అదేవిధంగా మన సాహితీవేత్తలు కావ్యాన్ని కన్యకతో పోలుస్తూ కావ్యకన్యక అన్నారు. ఈ కావ్యకన్యకను సాహిత్యంలో ఉన్న అలంకారాలు అద్ది పరిపూర్ణ కావ్యంగా మలిస్తే వీణుల విందుగా, అందంగా, ఆనందభరితంగా ఉంటుంది. ఆ కావ్యకన్యకకు అంతటి అందాన్నిచ్చే అలంకారాలను సాహితీవేత్తలు రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. అందులో మొదటిది శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు 6 రకాలు. 1 వృత్యానుప్రాసాలంకారం, 2 చేకానుప్రాసాలంకారం, 3 లాటానుప్రాసాలంకారం, 4 యమకాలంకారం, 5 ముక్తపదగ్రస్తం, 6 అంత్యానుప్రాసాలంకారం. ఈ ఆరింటిలో మొదటిది వృత్యానుప్రాసాలంకారం. ఒక పద్యంలో కానీ ఒక వాక్యంలో కానీ ఒకే హల్లు అనేకసార్లు ఉపయోగించబడితే లేదా ప్రయోగించబడితే దానిని వృత్యానుప్రాసాలంకారము అంటారు. లేదా ఒక హల్లు మరలా మరలా రావడాన్ని వృత్యానుప్రాసాలంకారము అంటారు. వృత్యానుప్రాసాలంకారానికి ఉదాహరణలు: ఆమె కడవతో వడివడిగా గడప దాటింది. ఇది ఉదాహరణ. ఇక్కడ కడవ, వడి, వడి, గడ, దీంట్లో డ, డి, డి, డ అనే అక్షరాలు ఈ వాక్యంలో వచ్చాయి కాబట్టి ఇది వృత్యానుప్రాసాలంకారానికి ఉదాహరణ. రెండవ ఉదాహరణ: మందార మకరంద బిందు రసస్యందన మందారమగు మాతృభాష మన తెలుగు. ఈ వాక్యం కానీ మీరు గమనించినట్లయితే మా అనే అక్షరం, దా అనే అక్షరం, రా అనే అక్షరం ఇవి అనేక సార్లు ఈ వాక్యంలో ప్రయోగించబడ్డాయి. వాటిని వేరువేరు బ్రాకెట్లలో గుర్తించడం జరిగింది. ఇక మూడవ ఉదాహరణ: కాకికి కాకికి కాక కేకిక. ఇది చాలా గమ్మత్తైన ఉదాహరణ. దీనికి అర్థం లేకపోలేదండోయ్. కాకీక, కాకి ఈక, కాకికి, కాకిది కాక కాకుండా కేకిక కోకిలదవుతుందా, కాకీక కాకిది కాకుండా కోకిలదవుతుందా అని దీనికి అర్థం. కా అనే అక్షరం ఈ వాక్యంలో మొత్తం అన్నీ కా అనే అక్షరాలే ఉన్నాయి. ఇక నాలుగవ ఉదాహరణ: నాని నిన్న నాన్న నూనె తెచ్చాడా. ఇది ఒక ఉదాహరణ. తెచ్చాడా అనే ఒక పదం తప్పితే దీంట్లో అన్నీ నాకు సంబంధించిన అక్షరాలే. నాని అంటే సంబోధన, నిన్న అంటే నిన్నటి రోజు, నాన్న వాళ్ళ నాన్న, నూనె తెచ్చాడా అని వాళ్ళ అమ్మ అడిగింది. ఇది నా అనేది కూడా ఈ వాక్యంలో అనేకసార్లు ప్రయోగించబడింది కాబట్టి ఇది వృత్యానుప్రాసాలంకారానికి ఉదాహరణ. కిట్టు గట్టు మీద చెట్టు కింద పిట్ట మాంసం లొట్టలేస్తూ తింటున్నాడు. ఈ ఉదాహరణ కూడా చూడండి. కిట్టు గట్టు మీద అంటే చెరువు కట్ట మీద, చెట్టు కింద ఆ గట్టు మీద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పిట్ట మాంసం తింటూ లొట్టలేసుకుంటూ తింటున్నాడు అనేది ఉదాహరణ. పై ఉదాహరణలు శబ్దాలంకారాల్లో మొదటి అలంకారమైనటువంటి వృత్యానుప్రాస అలంకారానికి అర్థభేదంతో రెండు హల్లుల జంట వెంట వెంటనే ప్రయోగించినచో లేకపోతే ఉపయోగించినచో దానిని చేకానుప్రాసాలంకారము అంటారు. లేదా రెండేసి హల్లుల జంట వెంట వెంటనే అర్థభేదంతో ప్రయోగించుటను చేకానుప్రాసాలంకారము అంటారు. ఈ చేకానుప్రాసాలంకారానికి ఒక షార్ట్కట్ ఫామ్ ఉంది. అది అబేచ. ఆ అంటే అర్థ, బే అంటే భేదము, చే అంటే చేకానుప్రాసము. ఇది చేకానుప్రాసానికి షార్ట్కట్ ఫామ్. చేకానుప్రాసాలంకారము. ఉదాహరణలు:
అనాథనాథ నందనందన నీకు 100 వందనాలు. ఇక్కడ అర్థభేదంతో కొన్ని పదాలను ప్రయోగించారు. అవేవో చూద్దాం. అనాథ అంటే ఏ దిక్కు లేనివాడు, నాథ వారిని కాపాడేవాడు, నందనందన నందమహారాజు కుమారుడైనటువంటి, ఇక్కడ నందనుడు అంటే అతని కొడుకు అని అర్థం. నీకు 100 అంటే ఇక్కడ సంఖ్యావాచకం, వందనాలు అంటే నమస్కారాలు. రెండవ ఉదాహరణ, ఆ నారి సంధించిన తీరు చూడు. ఈ ఉదాహరణలో కూడా 2 పదాలు వెంటనే అర్థభేదంతో ప్రయోగించబడ్డాయి. అవి ఆ నారి అంటే ఇక్కడ స్త్రీ అని అర్థం. ఇంకొకసారి నారి అనే పదాన్ని ప్రయోగించారు. నారి అంటే విల్లుకున్నటువంటి వింటి నారి అని అర్థం. ఆ స్త్రీ విల్లును సంధించిన తీరు చూడు అనే అర్థంలో పై ఉదాహరణ ప్రయోగించబడింది. మూడవ ఉదాహరణ చూద్దాం. పాప సంహరుడు హరుడు. ఈ ఉదాహరణలో కూడా పాప సంహరుడు పాపాన్ని పోగొట్టేవాడు అనే అర్థంలో, ఇక్కడ హరుడు అంటే హరించేవాడు అనే అర్థంలో ప్రయోగించబడ్డాయి. హరుడు అంటే శివుడు అనే ఒక అర్థం, హరుడు అంటే నాశనం చేసేవాడు అనే ఒక అర్థంలో ప్రయోగించబడింది. ఇక నాలుగవ ఉదాహరణ చూద్దాం. సుందర దరహాసములు అనే అర్థంలో ఈ ఉదాహరణ ప్రయోగించబడింది. సుందరము అంటే అందానికి పర్యాయపదంగా చెప్తారు. దరహాసము అంటే నవ్వు. ఇక్కడ అందంలో ధర అని ఉపయోగించాడు, నవ్వులో ధర అని ఉపయోగించాడు. కాబట్టి ఇది కూడా చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్పవచ్చు. చూశారుగా మిత్రులారా, ఇది చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణ. మరుసటి రోజు లాటానుప్రాస అలంకారానికి గురించి తెలుసుకుందాం. వాక్యంలో అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో 2 పదాల జంట వెంటనే ప్రయోగించబడితే దానిని లాటానుప్రాస అలంకారము అంటారు. లేదా ఒక పదము శబ్దభేదము లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించటం లాటానుప్రాస అలంకారము. దీనికి చేకానుప్రాస అలంకారానికి మళ్ళీ లాటానుప్రాస అలంకారానికి ఒక షార్ట్కట్ ఫామ్ ఉంది. అదేమిటంటే తబేలా. తా అంటే తాత్పర్య, బే అంటే భేదము, లా అంటే లాటానుప్రాస అలంకారము అని దీనికి షార్ట్కట్ ఫామ్. ఉదాహరణలు, అందులో మొదటిది చిత్తశుద్ధితో చేసిన సేవ. ఇక్కడ చిత్తశుద్ధి అంటే ఎటువంటి కల్మషం లేకుండా చేసిన సేవ అంటే సహాయంను 2 సార్లు వాడారు కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారంలో అయితే సేవ అనేదానికి ఒక అర్థం, ఇంకొక సేవ అనేదానికి ఇంకొక అర్థం రావాలి. కానీ ఇక్కడ అర్థభేదం రాకుండా దానికి ఉన్న తాత్పర్యానికి మాత్రమే భేదం వచ్చింది కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారానికి ఉదాహరణ. ఇక రెండవ ఉదాహరణ, కమలాక్షుని అర్చించు కరములు. ఇక్కడ కమలాక్షుడు అంటే కమలము వంటి అక్షువులు కలవాడు అని అర్థం. అక్షువులు అంటే కన్నులు. కమలం వంటి కన్నుల గలవాడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. అంతటి శ్రీ మహావిష్ణువును అర్చించేటువంటి కరములు అంటే చేతులు. ఇంకోసారి కరములు అన్నా కూడా చేతులే. శ్రీ మహావిష్ణువును అర్చించేటువంటి చేతులు కానీ మిగిలినవి చేతులు కాదు అనే దీని యొక్క భావం. ఇక మూడవ ఉదాహరణ, శ్రీనాథు వర్ణించు జిహ్వ. శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే శ్రీనాథుడు అంటే ఇక్కడ మనకి కవి శ్రీనాథుడు కాదండోయ్. శ్రీ అంటే లక్ష్మీదేవి, నాథుడు అంటే భర్త. లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువును వర్ణించేటువంటి నాలుకే నాలుక కానీ మిగిలినది నాలుకలు కావు అని దీని యొక్క భావము. ఇక నాలుగవ ఉదాహరణ, తల్లిదండ్రులను చూచు తనయుడు. తల్లిదండ్రులు అంటే అమ్మా నాన్నలు, చూచు అంటే పొద్దస్మానం చూస్తూ ఉండడం కాదు. వృద్ధాప్యంలో అంటే వాళ్ళు ఏ పని చేసుకోలేనటువంటి
సమయంలో వాళ్ళని కనుపాపలా చూసుకునేటువంటి తనయుడు అంటే కొడుకు. ఆ కొడుకే కొడుకు కానీ మిగిలిన వాళ్ళు కొడుకులు కాదు అని దీని భావం. ఇక 5వ ఉదాహరణ, హరి భజించు హస్తములు హస్తములు. హరి అంటే శ్రీ మహావిష్ణువు, భజించడం అంటే అతనికి పూజలు చేస్తూ నామస్తోత్రాలు పలుకుతూ చప్పట్లు కొడుతూ చేసేది భజన. అటువంటి చేతులే చేతులు కానీ మిగిలినవి చేతులు కాదు అనే భావంతో ఈ వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. పదము అంతమున కానీ పాదాంతమున కానీ ఒక పదం కానీ ఒక అక్షరం కానీ వచ్చుటను అంత్యానుప్రాసాలంకారము అంటారు. ఉదాహరణలు: అశోకవనంలో సీత విలిపించెను శోకము చేత. ఈ ఉదాహరణలో మనం గమనించినట్లయితే రావణాసురుడు సీతను అపహరించుకుపోయి లంకానగరంలో అశోకవనంలో సీతను ఉంచాడు. ఆమె విలిపించింది బాధతో అనేది ఈ ఉదాహరణ. ఈ ఉదాహరణలో చివర సీత చేత అనే 2 పదాల్లో తా తా అనేది అంతమునందు వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము. 2వ ఉదాహరణ చూస్తే భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి. ఇది 6వ తరగతిలోని ఓ కూనలమ్మ పాఠంలోనిది. భాగవతంలో మనకు భక్తి కనపడుతుంది, భారతంలో యుక్తి అంటే తెలివి కనపడుతుంది, రామకథయే రక్తి ఎన్నిసార్లు వినినా వినాలనిపించే కథ ఏదంటే రామకథ. ఇక్కడ భక్తి యుక్తి రక్తి అనే ఈ 3 పదాల్లో తి 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 అనేటివి మాత్రం చివరగా వచ్చాయి కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. 3వ ఉదాహరణ చూద్దాం. కొందరికి 2 కాళ్ళు, రిక్షావాడికి 3 కాళ్ళు, ఉన్నవాడికి 4 కాళ్ళు. ఇక్కడ కాళ్ళు 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 అనేవి పదంలో చివరగా వచ్చాయి కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం. ఇక్కడ కాళ్ళు అంటే చక్రాలు అనే అర్థంలో దీన్ని ఉపయోగించడం జరిగింది. పై 3 ఉదాహరణలుగా మనం గమనించినట్లయితే వాక్యం చివరిలో అంత్యానుప్రాస అలంకారం వచ్చింది, కానీ పదాలకు కూడా చివర వచ్చే అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ ఇది చూద్దాం. మేరకు, చేరకు, దూరకు, మీరకు, ఏరకు ఇవన్నీ వాక్యాలైతే కావు, కేవలం పదాలు మాత్రమే. ఈ పదాల చివర కూడా కు అనే అక్షరం చివర్లో వచ్చి చేరింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. ముక్త పదగ్రస్త అలంకారం అంటే విడిచిన పదాన్ని తిరిగి గ్రహిస్తూ వాక్య నిర్మాణము లేదా పాద నిర్మాణము చేసినచో దానిని ముక్తపదగ్రస్త అలంకారం అంటారు. ముక్త పదము అనగా విడిచిన లేదా వదిలిన అని అర్థం. సరళంగా చెప్పుకోవాలంటే పాదాంతమున అంటే వాక్యం చివర విడిచిన పదాన్ని తర్వాత గ్రహిస్తూ పాదం మొదటగా రాయడాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇది 2వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఒక గేయం. రింగు రింగు బిళ్ళ రూపాయి దండ, దండ కాదురన్న తామర మొగ్గ, మొగ్గ కాదురన్న మోటి నీరు, నీరు కాదురన్న నిమ్మల బావి, బావి కాదురన్న బచ్చల కూర, కూర కాదురన్న గుమ్మడి పండు, పండు కాదురన్న గాడిదిల్లు, ఇల్లు కాదురన్న ఈగల తుట్టె, తుట్టె కాదురన్న తుమ్మెద మన్ను, మన్ను కాదురన్న మంచి గంధపు చెక్క, కాలు తీసి కడగబెట్టు కావంచమ్మ. ఇది ఉదాహరణ. ఈ ఉదాహరణలో చూసుకుంటే రింగు రింగు బిళ్ళ అనేదానికి చివరిలో దండ ఉంది, 2వ వాక్యం మొదట్లో దండతో మొదలైంది. ఈ గేయంలో ఉన్నటువంటి వాక్యం చివర పదాలు గమనిస్తే అదే
వాక్యం మొదట్లో అదే పదంతో ప్రారంభమైంది. ఇలా వాక్యం చివర ఉన్న పదాలే వాక్యం మొదట్లో ప్రారంభం చేస్తే దానిని ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం. ఇప్పుడు రెండవ ఉదాహరణను చూద్దాం. ఏగి ప్రయాణంబులాచరించి ఆచరించి ఇంటికి గొని తెచ్చి తెచ్చి సద్భుక్తిన్ ఆతిథ్యమిచ్చి. ఈ ఉదాహరణలో చూసుకుంటే ఆచరించి తో వాక్యం ముగిస్తే అదే ఆచరించి అనే పదంతో రెండవ చరణం మొదలైంది. ఇలా వాక్యం చివర ఉన్న పదమే వాక్యం మొదట్లో ఉంటే దానిని ముక్త పదగ్రస్త అలంకారం అని ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం. అదిగో గోడ, గోడ కింద నీడ, నీడలో దూడ, దూడ వేసింది పేడ, పేడతో చేశారు పిడక, పిడక పెట్టారు పొయ్యిలో. ఈ ఉదాహరణ కన్నా చూస్తే పై ఉదాహరణలాగానే ఇది కూడా ఉంది. ఇలా ఏ పదమైతే వాక్యం చివరిలో ఉంటుందో అదే పదాన్ని గ్రహించి వాక్యం ప్రారంభిస్తే దానిని ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. ఈ ఉదాహరణలు మీకు ఎంతో బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలాగే ఈ అలంకారం కూడా మీకు బాగా నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేసి మొదటిసారిగా కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీరు ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అవి కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సెలవు. జై హింద్.